బ్రో మహేష్ బాబు గారికి తాజాగా ఒక చొక్కెదురైంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ మధ్యనే మనం ఈడీ కేసు అనేదో పెడతాం చూసాం. అయితే తర్వాత అదే సాయి సూర్య డెవలపర్స్లో మళ్ళీ ఎవరో మేము ఆయన చూసి కొన్నామంటూ ఆయన పైన కేసు పెడతామంటూ మాట్లాడుతున్నారంటే అసలు దేనికి? సో ఇప్పుడు సెలబ్రిటీస్ని కొంచెం టార్గెట్ చేసుకొని వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలన్నా, లేకపోతే వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ గురించి మాట్లాడి ఫేమ్ అవ్వాలన్నా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మహేష్ బాబు గారికి సంబంధించి ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉందో ఆ సంస్థకి మహేష్ బాబు గారు అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం, దాని గురించి ప్రమోట్ చేయడం, కుటుంబం అంతా కూడా ప్రమోట్ చేశారు. అంతా బాగానే ఉంది. సో అప్పట్లో కొన్ని నెలల క్రితం మనం చూసుకుంటే ఆయనకు వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారు అనే విషయంలో ఈడీ కొన్ని నోటీసులు పంపించింది. అయితే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చినప్పుడు అందులో సగం డబ్బు ఏమో వాళ్ళు చెక్ రూపంలో ఇవ్వడం, ఇంకొంత నగదు రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అది ఇక్కడ సంస్థ యొక్క తప్పే అయినప్పటికీ కూడా మహేష్ బాబు గారిని ఈడీ విచారణకు పిలిచారు. మీరు ఎంత డబ్బు ఇచ్చారు ఏంటనే క్లారిటీ లేదు, కొంత డబ్బు ఇట్లా నగదు రూపంలో తీసుకోవడం తప్పు అని చెప్పేసి కూడా అన్నారు. సో మరి ఆ విషయంలో కూడా కంప్లీట్గా సంస్థ వాళ్ళదే తప్పుడు. సో వాళ్ళు ఎక్కడ తిరిగి ఈయనకైతే డబ్బు ఇవ్వాలి. సో అంత డబ్బు ఈయనకి ఇచ్చారు, ఈయన అడిగిన రెమ్యునరేషన్ ఈయనకి ఇచ్చారు, అంతవరకు ఓకే. బట్ వాళ్ళు ఏ రూపంలో ఇస్తారనే విషయం పట్ల కూడా అది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించింది కాబట్టి అప్పుడు ఈడీ నోటీసులు కావచ్చు. సో ఇక్కడ డబ్బు ఈయన తీసుకున్నాడు కాబట్టి ఒక రీజన్ వల్ల ఈయన పిలవడం జరిగింది తప్పంతా కూడా ఖచ్చితంగా సంస్థ వాళ్ళదే. సో ఇప్పుడు కూడా ఒక డాక్టర్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఇద్దరు కూడా కలిసి మహేష్ బాబు గారు ఉన్నటువంటి ఒక సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి బ్రౌజర్ తీసుకెళ్లి కన్స్యూమర్ కమిషన్లో ఈయన మీద అయితే ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అంటే ఆ సంస్థ మీద చేసినప్పటికీ ఆ బ్రౌజర్లో ఇక్కడ ఈయన పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈయన పేరు కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మహేష్ బాబు గారికి వెంటనే విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి ఇక్కడ కన్స్యూమర్ కమిషన్ నుంచి కూడా ఒక నోటీసులు అనేవి వెళ్ళాయి. అయితే వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడ మహేష్ బాబు గారి ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన కుటుంబం ప్రమోట్ చేసింది కాబట్టి దాన్ని చూసే ఎంతో నమ్మకంగా మేము దీన్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించాము. ఆయన మీద నమ్మకంతోనే అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూడకుండా కూడా మేము ముందుగా ఎక్కడ ప్లాట్స్ అయిపోతాయేమో అని తొందరలో మేమైతే డబ్బులు కూడా పే చేస్తామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ లేఅవుట్ కానీ కనీసం అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒక లేఅవుట్ లేదు అండ్ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏవి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవని చెప్పేసి తర్వాత తెలిసింది మాకు. సో మేము మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కన్స్యూమర్ కమిషన్లో వాళ్ళైతే ఫిర్యాదు చేశారు. సో ఇక్కడ ఏంటంటే మరి నిజంగానే ఇక్కడ మహేష్ బాబు గారి తప్పు ఉందా అంటే ఆయన కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆ సంస్థ వాళ్ళు ప్రమోషన్ చేయించుకున్నారు, ఆ సంస్థ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉండమన్నారు. ఆయన చేసినటువంటి దానికి వాళ్ళు కొంత అమౌంట్ పే చేస్తారు, అంతవరకే ఆయన బాధ్యత. సో తర్వాత ఏ తప్పు జరిగినా అక్కడ తీసుకున్నటువంటి ఫ్లాట్స్కి వాళ్ళు పర్మిషన్స్ కానీ ఇవేవి కూడా తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆ సంస్థ వాళ్ళ తప్పు. వాళ్ళు అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాత వీటిని కొనుగోలుకు పెట్టాలి, కానీ ఏ పర్మిషన్ లేకుండా ఈ విధంగా జనాల్ని మోసం చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. సో ఏ తప్పు ఉన్నా కూడా ఇక్కడ ఈ కేసులో కూడా మహేష్ బాబు గారికి ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. జస్ట్ విచారణకు పిలిచారు, వాళ్ళు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో అందులో ఈయన ఫోటో ఉన్నటువంటి బ్రౌజర్ ఇచ్చారు కాబట్టి సో అక్కడ ఖచ్చితంగా ఈయన వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ విచారణకు హాజరై వస్తే చాలు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన కంప్లీట్ బాధ్యత తప్పంతా కూడా సంస్థ వాళ్ళదే. ఇక్కడ మహేష్ బాబు గారికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. డెఫినెట్లీ సంస్థ వాళ్ళే కంప్లీట్గా బాధ్యత వహించాల్సి ఉంటుంది.